వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ ప్రజా సమస్యలపై మార్నింగ్ వాక్ కు ప్రారంభించారు. గ్రామస్తులు తమ సమస్యలను రాచలకు నివేదించారు. జిల్లాలో సమస్యలను పరిష్కరించేందుకు బీసీ పొలిటికల్ జేఏసీ మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టిందని రాచల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని రాచల తెలిపారు. మండలంలో రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీరు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని పలువురు రాచలతో తమ గోడును వినిపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో 2 రోజులుగా జరుగుతున్న సురభి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిసెస్ ఆసియా, రితికా వినయ్ హాజరయ్యారు. అలాగే ఈ వేడుకలలో మ్యాడ్ స్పేస్ 2 లైఫ్ సినిమాల బృందాలు సందడి చేశాయి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని, విద్యా ఉద్యోగాల్లో మహిళలదే పైచేయి అని మిసెస్ ఆసియా, రితికా వినయ్ తెలిపారు. పురుషులకు ధీటుగా పోటీ పడుతున్న మహిళలందరికీ ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ బీసన్న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. గత కొంతకాలంగా పలు గ్రామాల్లోని ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ టవర్ సెల్లకు 5G సిగ్నల్స్ కోసం బిగించే రేడియో రిమోట్ యూనిట్, బేస్ బాండ్ యూనిట్లను దొంగిలించి అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను నాగార్జున సాగర్ సర్కిల్ సిఐ బీసన్న ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక RRU యూనిట్, 1,50,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, ఒక ఫోర్డ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్ సమావేశం ఏర్పాటు చేశారు. కదిరి బ్లూ మూన్ కాలేజీలో బన్సల్స్ క్లాసెస్ రాజస్థాన్లోని కోటా కేంద్రంగా నడిచే బన్సల్ట్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తో టైప్ చేసుకుంది. ఈ ఐఐటి ప్రోగ్రామ్ ను బన్సల్స్ క్లాసెస్ యొక్క పూర్తి స్థాయిలో చేస్తారన్నారు. కదిరి విద్యార్థులు విజయవాడ, తిరుపతి, అంతేకాకుండా న్యూఢిల్లీ, బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఐఐటి కోచింగ్ కొరకు ఇక్కడే బన్సల్స్ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఐఐటికి సంబంధించి ఏసీ క్లాస్ రూమ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ యొక్క క్లాసెస్ లో బన్సల్స్ ప్రోగ్రామ్ కోచింగ్ కు నడుపుతున్నట్లు తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ ఏపీ సరిహద్దులోని సత్యనారాయణ స్వామి క్షేత్రంలో పసుపు పండుగను ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని ప్రజలు ప్రతి ఏటా ఈ మాసంలో పసుపు పండుగ ఘనంగా జరుపుకుంటారని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ పండుగ సంబరాలు తిలకించడానికి వేలాది సంఖ్యలో ఆంధ్ర, కర్ణాటకకు చెందిన భక్తులు తరలివస్తారన్నారు. భక్తులు తమ కష్టాలు తీరిన వెంటనే ఈ ఆలయ ప్రాంగణంలో వారి వారి స్తోమతలను బట్టి వివిధ సైజుల్లో నాగుల విగ్రహాలను ప్రతిష్ఠించి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానిపల్లిలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కార్యాలయంలో వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఫీజు పోరు పోస్టర్లను విడుదల చేశారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా తాడిగల్లు క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వేగంగా వచ్చిన బస్సు కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 2 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. బస్సు బోల్తాపడి పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి ప్రైవేటు బస్సు అతి వేగమే కారణమని స్థానికులు తెలియజేశారు. గడ్డలు కట్టిన సిమెంట్ ను జల్లెడపట్టి దాలిమా పేరుతో సంచులకు నింపి అమ్ముతున్న ఘటన అన్నమయ్య జిల్లా కొత్తకోట పట్టణంలో నెలకొంది. కొత్తకోట డీలర్ కె రత్నమయ్య గత కొద్ది సంవత్సరాలుగా నాణ్యత లేని సిమెంట్ను అమ్ముకుంటూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడని స్థానికులు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు వీటిపై దృష్టి సారించి డీలర్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 11న ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో కరెంటు సబ్ స్టేషన్ ఎదుట బాలనగర్ వద్ద ఉర్సు మహోత్సవం విజయవంతంగా జరగనున్నట్లు బాబా హజరత్ సయ్యద్ షాబూరికి ఖాన్ తెలిపారు. షేక్ అవులియా సందల్ అనగా గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అలాగే 12న చిరాకీ జరుగునని, కావున భక్తులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.
మెదక్ జిల్లా ఖన్పూర్ మండలంలో ఫారిన్ కోళ్ల వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. కోళ్ల వ్యాపారి రమేష్ కోళ్ల వ్యాపారి 3,500 కోళ్లను పెంచుతున్నారని, బర్డ్ ఫ్లూ కారణంగా సుమారు 1000 కోళ్లు చనిపోయాయని వాపోయాడు. కోడి పిల్లల పెంపకానికి 8 లక్షల వరకు వెచ్చించారని, అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపాడు. తనలాంటి స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రోత్సహించారని కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో అధ్యక్షుడు బీసీ నాగరాజు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రాలయంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల సమావేశ సదస్సును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేయాలని, ముఖ్యంగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, బ్యాంక్ కార్పొరేషన్ రుణాలు, ఇంటి పట్టాల పంపిణీ మొదలైన మరిన్ని పథకాలను అమలు చేయాలని కోరారు. త్వరలోనే ప్రముఖ ప్రజాప్రతినిధులను, మఠం పీఠాధిపతి స్వామివారిని కలిసి దివ్యాంగుల మహాసభను నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల దివ్యాంగులు, డీఈఎఫ్ కార్యవర్గ నాయకులు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు వేద స్వస్తి, మహాగణపతి పూజ, విశ్వక్సేన పూజ, స్వామివారికి అభిషేకం, గోవు పూజ వంటి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. లారీ బైక్ ఢీకొన్న ఘటన అన్నమయ్య జిల్లా మంగంపేట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్లో వెళ్తున్న 2 వ్యక్తుల్లో వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందగా, విజయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లుగా స్థానికులు తెలిపారు. వీరిని రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జైనూర్ మండలం దుబ్బకుడ గ్రామంలో పెందూర్ దౌలత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోట్నక్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ టోర్నమెంట్ గెలిచిన క్రీడాకారులకు మండల అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అందజేశారు. సమాజంలో క్రీడలు ఎంతో లాభదాయకమని కొనియాడారు. క్రీడల వల్ల యువత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ టోర్నమెంట్లో బీజేపీ మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, బీజేవైఎం అధ్యక్షుడు అర్జున్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మునకాల మండలం నెలమర్రి గ్రామంలో సాగు చేసిన వరి చేను ఎండిపోతూ ఉండటంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఆర్పీసీ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతాంగం బోర్లు, బావుల కింద యాసంగిలో వరి సాగు చేశారు. ప్రస్తుతం బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగు చేసిన వరి పైర్లకు నీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 100 ఎకరాల్లో వరి పైర్లు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు తోచని స్థితిలో ఉన్నారని, ఇదే విధంగా ఉంటే మరికొన్ని ఎకరాల్లో వరి పైర్లు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా వారం రోజుల పాటు సాగునీరు విడుదల చేస్తే చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు పెరిగి వరి పైర్లకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు.